మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు మనకు క్రైస్తవులకి పాస్టర్స్కు ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశంతో 2 లక్షల రూపాయలు ఒక జిల్లాకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మా క్రిస్టియన్స్ తరఫున, క్రైస్తవుల తరఫున, పాస్టర్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మన చంద్రబాబు సార్కి తెలుపుతున్నాం. జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే క్రైస్తవులకు పండగ ఒకటే, క్రిస్మస్. అది వాళ్ళు బాగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు మనకు 2 లక్షలు విడుదల చేయడం జరిగింది. ఏదైతే గత ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన ఉన్నప్పుడు కేవలం జిల్లాకు 30,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాడు. అంటే ఈ మీడియా ద్వారా నేను ఒకటే చెప్తున్నా, క్రైస్తవులకి ఎవరు మనకు మేలు చేసేవాళ్ళు మీరే ఆలోచన చేసుకోండి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 30,000 ఇచ్చేవాడు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ప్రేమించి బాగా జరుపుకోవాలా క్రిస్మస్ అనేది కూడా ఆయన 2 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. మనకు క్రైస్తవుల పుణ్యక్షేత్రం జెరూసలేము, ఆ యాత్రకు పోవాలన్నా కూడా మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి క్రైస్తవులు, ప్రతి పాస్టర్స్ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సబ్సిడీ 60,000 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. మిగతాది మనం వేసుకొని ఆ జెరూసలేం యాత్ర వెళ్లాల్సిందిగా ఈ మీడియా ద్వారా చెబుతున్నాను. అదే కాదు, మన పాస్టర్స్ గౌరవవేతనము అది కూడా తొందరలోనే పడుతుంది. పాస్టర్స్ మ్యారేజ్ లైసెన్స్ చేసుకోవాలంటే గతంలో 3 సంవత్సరాలు ఉండేది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. కానీ చంద్రబాబు సార్ వస్తూనే దాన్ని 10 సంవత్సరాలు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మన పండగ బాగా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి వర్యులు 2 లక్షలు రిలీజ్ చేయడం జరిగింది. అందుకనే ఈరోజు చిన్ని గారి ఆఫీస్లో ప్రెస్ మీట్, మా క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.